సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారి దగ్గరే ఉన్నాము. సో ఇప్పుడున్నటువంటి సోషల్ సర్వీస్ కి సంబంధించినటువంటి యూత్ కి చాలా వరకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎల్ఓసి అంటే ఏంటి సార్? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఖచ్చితంగా ఇది అందరికీ మీరు జాగ్రత్త దీన్ని బాగా చేయాలి, ఎస్ఈఓ చేయాలి దీనికి. ఎందుకంటే ఎల్ఓసి అంటే చాలా మంది మీరు కామన్ మ్యాన్ అనుకుంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్ అనుకుంటారు. లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, లుక్అవుట్ సర్కిలర్ అంటారండి. ఎక్కువ మేము ఎన్ఆర్ఐ కేసులు ఎక్కువ చేస్తాం, దాదాపు 20 years నుంచి ఎన్ఆర్ఐ కేసులు చేస్తున్నాం కాబట్టి దీనిపైన బాగా త్వరవ నాలెడ్జి ఉందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంది కూడా నాకు కూడా. ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్కిలర్ అంటారు దాన్ని. అంటే ఎల్ఓసి అంటే ఉదాహరణకి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో, అంటే భారతదేశానికి వెలుపల నివసిస్తున్న ఎవరైతే ఉంటారో వారిపైన ఏదైనా కేసు పెట్టినప్పుడు, ముఖ్యంగా మేము ఎక్కువ 498A కేసులే ఉంటాయి ఇలాంటి కేసులు. లేదా అతను ఏదైనా ఏదైనా క్రిమినల్ చర్య పాల్పడ్డాడు అనుకోండి. సో దానికి సంబంధించి పోలీసు వారు ఏం చేస్తారంటే లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఒకటి అతని మీద ఇంపోజ్ చేస్తారు. లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఏంటంటే అతను విదేశాల్లో ఉన్నంత వరకు అతను ఏమి అరెస్ట్ చేయడానికి ఏమి ఉండదు. ఎప్పుడైతే మన స్వదేశానికి వస్తాడో అక్కడ పోలీసు వారు ఏం చేస్తారంటే ఇతనికి పాస్పోర్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ముందే అతను, దానికి సంబంధించి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. అయితే మరి దీనికి సొల్యూషన్ లేదా అని మీరు అడగాలి. సొల్యూషన్ ఉంది, డెఫినెట్గా దేనికైనా సొల్యూషన్ మీరు కల్పిస్తారు కదా, లాయర్స్ ఉంది. అందుకే అదే సొల్యూషన్ ఉంది. అదేంటంటే ఇదంటే ఇది కొద్దిగా డ్రై సబ్జెక్ట్. జనరల్ కామన్ మ్యాన్కి కొంచెం న్యాయ కోవిధులకు కూడా కొంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అంటే ఉందని నేను అన్నాను, కొంచెం ఉండకపోవచ్చు. సో ఇదేంటంటే జనరల్గా ఏంటంటే ఎల్ఓసి అనేది లుక్అవుట్ సర్క్యులర్ పెట్టినప్పుడు వెంటనే ఏంటంటే మనం దానికి సంబంధించి ఒకవేళ అతని పైన NBW ఉంటే హైకోర్టులో రీకాల్ వేసుకుంటాం. లేదు అనుకుంటే ఆ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని పర్మిషన్ తీసుకోవచ్చు అండి. అంటే ఫారెన్లో ఉన్న వ్యక్తులు ఇండియాకి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఎల్ఓసిని రద్దు చేయమని చెప్పచ్చు. తర్వాత ఆ ఎల్ఓసిని దానికి సంబంధించి హైకోర్టులో రిట్ వేసి కోర్టు వారితో పర్మిషన్ తీసుకొని అతన్ని మన ఇండియాకి తీసుకురావచ్చు. అది కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారం అది ఒకటి. తర్వాత ఎల్ఓసి ఎవరు ఇష్యూ చేస్తారంటే జిల్లా ఎస్పీ గారు కానీ, అలాగే మనకి మెట్రోపాలిటన్ సిటీలో వచ్చి కమిషనర్ ఆఫ్ పోలీసు వారు కానీ ఎల్ఓసి ఇష్యూ చేసే రైట్ ఉంటుంది అనమాట. ఆ ఎల్ఓసి ఇష్యూ చేసినప్పుడు అన్ని భారతదేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకి ఆ ఎల్ఓసికి సంబంధించిన వివరాలు వెళ్తాయి. అతను ఏ ఎయిర్పోర్ట్లోకి వచ్చినా కూడా అతను పాస్పోర్ట్ చెక్ చేయగానే వెంటనే అతను అరెస్ట్ చేస్తారు. కాబట్టి నేను ఏమంటున్నా, విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఇదే చెప్తాను, ఎల్ఓసి మీ పైన ఉంటే మీరు సడన్గా చెప్పకుండా అయితే రావద్దు ఇండియాకి. దానికి సంబంధించిన ప్రికాషన్ తీసుకొని రమ్మని నేను చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి కృష్ణ గారు ఈరోజు మనకి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.